హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మరి పౌలు కొరింథీ పట్టణంలో ఉండి దేవుని యొక్క సేవను పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు, సువార్తను ప్రకటించి అనేకులను రక్షణలోనికి నడిపిస్తున్నప్పుడు, మరి పౌలుకు విరోధంగా చాలామంది శత్రువులు చేరి ఆయన సువార్తను సేవను మరి ఆటంకపరచాలని చూశారు. అయితే అటువంటి సందర్భంలోనే ప్రభువైన యేసుక్రీస్తు మరి పౌలుతో అంటున్నాడు ఏంటంటే, నీవు సువార్త ప్రకటించే విషయంలో ఎంత మాత్రము భయపడకు. ఎవరు ఎన్ని ఆటంకములు చేసినను, శారీరకంగా నీ మీద ఎవరు దాడి చేసినను, వారు నీకు ఎంత మాత్రము హాని చేయలేరు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేనే నీకు బోధిస్తానని. అప్పుడు పౌలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన మాటను బట్టి, భరోసాను బట్టి ధైర్యము తెచ్చుకొని మరి తన సేవను పరిచర్యను కొనసాగించాడు. సువార్తను ప్రకటించి అనేకులను రక్షణలోకి నడిపించారు. ఈరోజు నీవు దేవుని కొరకు నిలబడుతుండగా, దేవుని కొరకు జీవిస్తూ ఉండగా, దేవుని సేవ పరిచర్య చేస్తుండగా, సువార్త ప్రకటిస్తుండగా అనేకులు నీకు విరోధంగా లేచి మరి నీవు చేస్తున్న సేవను, పరిచర్యను, సువార్తను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారేమో. కానీ దేవుడు నీ పక్షంగా ఉండి నీకు విజయాన్ని కలుగజేసి, ఏ స్థలంలోనైతే నువ్వు సువార్త ప్రకటించడానికి ఇబ్బంది పడుతున్నావో అదే స్థలంలో అనేకులను రక్షణలోనికి నడిపించబోతున్నావు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.